నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. గత వారం రోజుల క్రితం మతపరమైన కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లి విద్యార్థులతో భజనలు కోలాటం చేపించిన మర్పడ్గ వెల్గటూర్ హెచ్ఎంలపై చర్యలు తీసుకోకుండా వారం రోజుల నుంచి అలసత్వం వహిస్తున్న సిద్దిపేట డీఈఓ శ్రీనివాసరెడ్డిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ PYL జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి ప్రశాంత్, అనిల్ మాట్లాడుతూ పాఠశాల సమయంలో విద్యార్థులను మతపరమైన కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లారని, ఉపాధ్యాయులు కూడా విధుల్లో ఉండగానే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆధారాలతో సిద్దిపేట డీఈఓ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసినా కూడా కనీస చర్యలు తీసుకోలేదని, కనీసం ఆ పాఠశాలలకు సందర్శించలేదని మండిపడ్డారు. చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న సిద్దిపేట డీఈఓ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపాధ్యాయులందరిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కొండపాక మండలం మర్పడగ గ్రామంలో మొన్న అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు సందర్భంగా పాఠశాల పనిచేస్తున్న వేళల్లో విద్యార్థులు యూనిఫామ్లో ఉన్న సమయంలోనే అక్కడి హెచ్ఎం భైరయ్య అట్లాగే పీఈటీ తోట సతీష్ కుమార్ గారు విద్యార్థులను మతపరమైనటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇన్వాల్వ్ చేయడంతో పాటు వాళ్ళు కోలాటం డ్యాన్స్ ఏదైతే ఉందో డ్యాన్స్ విద్యార్థులతో చేయించడం, డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు తోట సతీష్ కుమార్ పీఈటీ కూడా చేయడం మేము పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, PYL విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే ఇదే విషయం మీద అట్లాగే నంగునూరు సిద్దిపేట మండలం వెల్కటూరు విలేజ్లో కూడా సేమ్ ఇదే అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప టెంపుల్లోకి తీసుకొని పోయి విద్యార్థులతోని మతపరమైనటువంటి ఒక భజనలు చేయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే విషయంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ గారికి అట్లాగే డీఈఓ శ్రీనివాసరెడ్డి గారికి కూడా కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఏళ్ళకి వారం రోజులు అవుతా ఉంది. వారం రోజులు అయినా కూడా ఇప్పటికి కూడా స్థానిక ఎంఈఓలు, డిఈఓలు ఇప్పటికీ ఆ పాఠశాలలను సందర్శించినటువంటి ఒక స్థితి కూడా ఇవాళ జిల్లాలో లేదంటే వాళ్ళ పాఠశాలల మీద అధికారులకు ఉన్నటువంటి సోయి ఎలాంటిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ దాన్ని నిర్లక్ష్యంగా ఇవాళ ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మాట్లాడితే కనీసంగా సందర్శించి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఇవాళ జిల్లాలో లేదు. గతంలో కూడా విద్యార్థి సంఘాలుగా విద్యార్థి సంస్థల్లో జరుగుతున్నటువంటి అనేక రకాల అవినీతిని వాళ్ళు మేము బయట పెట్టినాం, ఆధారాలు వాళ్ళకు అందజేసినాం. అయినా ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ కుర్చీల నుంచి బయటికి వెళ్ళి వాళ్ళ విద్యా సంస్థల్లోకి పోయి వాళ్ళ కనీసంగా వీళ్ళ ఫిర్యాదు మీద ఇవాళ దరఖాస్తు చేస్తున్నటువంటి ఫిర్యాదు మీద విచారణ చేస్తున్నటువంటి ఒక స్థితి కూడా లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఇవాళ ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్నటువంటి డిఈఓ గారి మీద వెంటనే పై స్థాయి అధికారులు స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ సిద్దిపేట మండలం వెల్కటూరు ప్రైమరీ స్కూల్ విషయంలో కానీ అట్లే కొండపాక మండలం మన మర్పడగ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో జరిగినటువంటి విషయం మీద కానీ రెండు విషయాల మీద విచారణ జరిపి దానిలో మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రెండు స్కూల్ హెచ్ఎంలను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వీళ్ళు చర్యలు తీసుకోకపోతే పెద్ద స్థాయి ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.